హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సినీ రివ్యూ విత్ ఎస్ టీమ్. ఈరోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి మూవీలో మెయిన్ లీడ్స్గా మనకి హీరో కార్తికేయ, అలాగే మన తనిఖీల భరణి గారు, ఇంకొక పర్సన్ అయితే ఉన్నారు. ఆ పర్సన్ని నేనైతే నేమ్ అయితే చెప్పను, మీకు ఫోటో అయితే డిస్ప్లే చేస్తాను. అతను ఆ పర్సన్ కనుక మీకు తెలిస్తే, అంతకుముందు సినిమాల్లో అతను ఒక మూవీ అయితే చేశాడనమాట. ఆ మూవీ గురించి మీకు ఏమన్నా తెలిస్తే కనుక, ఆ పర్సన్ నేమ్ తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఆ పర్సన్ అయితే నేను మీకు ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్ నేమ్ చెప్తున్నప్పుడు అయితే రివీల్ చేస్తాను మీకు ఆ పర్సన్ నేమ్. ఈ లోపు మీరైతే కామెంట్ చేసేయండి. ఆల్రెడీ మన ఛానల్లో అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూ అయితే వచ్చేసింది. ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసాం. వెళ్ళి మీరు ఆ మూవీకి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ రివ్యూ కూడా చూసి వెళ్ళండి. మీకైతే కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది. ఆ మూవీకి వెళ్ళాలా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఈ మూవీ అయితే చాలా అంటే చాలా సైలెంట్గా వచ్చింది. అసలు మొత్తం ట్రైలర్తోనే మనకి ఈ మూవీకి బజ్ అనేది అయితే క్రియేట్ అయింది. ఆ బజ్తోనే నేను మూవీకి అయితే వెళ్ళాను అనమాట. మూవీ మొత్తం చూసిన తర్వాత నాకేమనిపించిందో అయితే మీకు రివ్యూలో చెప్తాను, డీటెయిల్ రివ్యూలో. మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మా వీడియో 10 మందికి షేర్ చేయండి. ఎవరైతే ఈ మూవీకి వెళ్ళాలనుకున్నారో వాళ్ళందరికీ ఈ రివ్యూ అయితే షేర్ చేయండి, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. లేట్ చేయకుండా మనం రివ్యూలో అయితే వెళ్ళిపోదాం. మనం రివ్యూలో ఫస్ట్ స్టోరీ లైన్ అయితే చూద్దాం. స్టోరీ లైన్ వచ్చేసరికి మన రాజన్న వాళ్ళ చిన్న కొడుకుని అతని స్థాయికి మించి కష్టపడి పెంచాలనుకుంటాడు. మన చిన్న కొడుకు ఎవరో కాదండి, మన కార్తికేయ. అతని పేరు వచ్చేసి మూవీలో క్యారెక్టర్ నేమ్ వచ్చేసి వెంకట్. మన వెంకట్ క్రికెటర్ అవ్వాలనుకుంటాడు. అతని కోసం అని చెప్పి హైదరాబాద్ అయితే వస్తారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళ నాన్నగారికి ఎందుకు ఆరోగ్యం పాడైంది, వాళ్ళ నాన్నగారిని ఎలా కాపాడుకున్నారా లేదా, కాపాడుకునే సమయంలో వాళ్ళకి వచ్చిన కష్టాలు ఏంటి, అలాగే డ్రగ్స్కి సంబంధించిన నడిపించేది ఎవరు అనేది మొత్తం స్టోరీ లైన్ మీకు చెప్తా అన్నాను కదా. మన మెయిన్ క్యారెక్టర్ ఇంకొకళ్ళు ఉన్నారని ప్లే చేసిన వాళ్ళు. అతని పేరు వచ్చేసి రాజు, మూవీలో క్యారెక్టర్ నేము. అతను మన రాజన్కి పెద్ద కొడుకు అనమాట. ఇతనికి క్యారెక్టర్ గురించి చెప్పమన్నాను కదా అంతకుముందు చేసిన మూవీలో. ఈయన హ్యాపీ డేస్లో మన టైసన్ క్యారెక్టర్ చేశారండి. ఈయన ఒరిజినల్ నేమ్ కూడా రాహుల్ టైసన్. మీరు ఈ పాటికి కామెంట్ చేసింది కరెక్టా కాదు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ముందు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా సరే, సెకండ్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మూవీ అయితే ఒక్క దెబ్బకి పైకి అయితే లేపుతాడు. ఫస్ట్ హాఫ్ కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుంది, మరీ అంత సాగదీసినట్టు ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కూడా మనం అడ్జస్ట్ అయిపోవచ్చు, చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కోసం అయితే మూవీ అయితే ఖచ్చితంగా చూడొచ్చు. యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ అయితే ఖచ్చితంగా సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. కార్తికేయకి ఇంకో హిట్ పడిందని చెప్పొచ్చు. బెదుర్లంక తర్వాత ఇది ఇంకో మరో హిట్ అని చెప్పొచ్చు మన కార్తికేయకి. బాగుంది మూవీ అయితే, ఖచ్చితంగా అందరూ థియేటర్లో అయితే చూడండి. మూవీ పాజిటివ్స్ మాట్లాడుకుంటే, పాజిటివ్స్ వచ్చేసరికి మన హీరో కార్తికేయ గారి యాక్టింగ్, అలాగే తనిఖీల భరణి గారి యాక్టర్స్ అందరూ అయితే చాలా బాగా చేశారు. చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన మన టైసన్ గారు కూడా యాక్షన్ అయితే బాగా చేశారనమాట, బాగా ఎంటర్టైన్ చేశారు. అలాగే ఈ మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. మన కపిల్ గారు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా తీస్తారు, ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా వర్క్ అయింది అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకు బాగా నచ్చింది. మైనస్ పాయింట్స్ లోకి వెళ్ళిపోతే, మైనస్ పాయింట్స్ వచ్చేసి ఈ మూవీలో అక్కడక్కడ కొన్ని లాజిక్స్ అయితే మిస్ అవుతాయి అనమాట. కానీ బేసిక్ గా మూవీస్ అంటే లాజిక్స్ ఉండవు కదండి, లాజిక్స్ పక్కన పెట్టేసి మనం మూవీ చూస్తే మూవీ అయితే చాలా బాగుంటుంది. మూవీని అయితే మిస్ అవ్వకండి థియేటర్స్లో ఈ వీకెండ్. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3/5. అలాగే మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే మీకు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ అయితే చేయండి, మీకు మాకు కామన్గా ఉన్న కామెంట్ బాక్స్లో. ఆల్రెడీ మన ఛానల్లో అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూ అయితే వచ్చేసింది. ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసాం. వెళ్ళి మీరు ఆ మూవీకి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ రివ్యూ కూడా చూసి వెళ్ళండి. మీకైతే కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది. ఆ మూవీకి వెళ్ళాలా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. దట్స్ ద వీడియో ఫర్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.